జై శ్రీరామ్, జై హనుమాన్. అందరికీ నమస్కారం అండి. మేము గుజరాత్లో వడోదర నుంచి సారంగపూర్ అనే ఊరు వెళ్తున్నాము. అక్కడ హనుమాన్ టెంపుల్ బాగుంటుందండి. అక్కడ హనుమాన్ని కష్టభంజన్ హనుమాన్ అని కూడా అంటారు. వెళుతూ దారిలో ఒక హోటల్ దగ్గర ఆగి కొంచెం టీ తాగేసి అందరం రెస్ట్ తీసుకొని అక్కడే మా పిల్లలు బిస్కెట్లు కొని కుక్కకు పెట్టడం అన్నీ చేశారు. చాలా ఎంజాయ్ చేశారు పిల్లలు కూడా. ఇక మళ్ళీ బయలుదేరి గుడి దగ్గరకు వచ్చేసామండి. గుడి ఎంట్రన్స్ అండి. లైటింగ్ అంతా నైట్ కదా, చాలా బాగుంది. ఇది కూడా ఈ లోపలికి వెళ్ళి, ఇది కూడా ఎంట్రన్స్ అండి అపార్ట్మెంట్లు. ఆ లోపలికి వెళ్ళిపోయి పెద్ద బిల్డింగ్లు అండి, అక్కడ రూమ్లు ఇస్తారు. అందులో రూమ్ తీసుకున్నాం మేము. అక్కడే ఆ బిల్డింగ్లోనే ఫస్ట్ ఫ్లోర్లో హోటల్ ఉంటుందండి. హోటల్ కూడా చాలా విశాలంగా, చాలా పెద్దగా ఉంటుందండి. అన్ని సౌకర్యాలు ఉన్నాయి. చాలా బాగుంది. చైర్స్ అన్నీ వుడ్తో పెట్టారు. చూడటానికి కూడా అందంగా ఉన్నాయి. ఇంకా అక్కడే నైట్ డిన్నర్ చేసేసాము. ఇంకా డిన్నర్ అయిపోయిన తర్వాత చిన్నగా రూమ్కి వెళ్ళిపోయాం అనమాట. పైన 6th ఫ్లోర్లో వచ్చింది మాకు రూము. రూమ్కి వెళ్ళిపోయి నైట్ రెస్ట్ తీసుకొని మేము వెళ్ళేటప్పటికే 8 అయిందండి. అందుకే గుడికి వెళ్ళలేకపోయాం. ఉదయాన్నే 5ంటికి లేచి గుడికి వెళ్ళామండి. ఇంకా దర్శనం చేసుకొని అప్పటికే భజనలు జరుగుతున్నాయి. స్వామిని దర్శనం చేసుకొని ఆ పక్కనే 7 అడుగుల విగ్రహం ఉంటుందండి, ఆంజనేయ స్వామిది. ఈ పక్కన ఇంకొకటి కృష్ణయ్య గుడి ఉంటుందండి. ఆ గుడిని నందగోపాల స్వామీజీ వారు ప్రతిష్ఠ చేశారట అండి. గోపాలనంద స్వామీజీ వారు చేశారంట ఈ ప్రతిష్ఠ. ఈ గుడి ఆంజనేయ స్వామి గుడి, కృష్ణయ్య గుడి చాలా బాగుంటుందండి. పెద్ద గుడి. అందులో కృష్ణయ్య చిన్నతనం నుంచి ఎన్ని అవతారాలు ఉన్నాయో అన్ని అవతారాలు అక్కడ అలంకారం చేసి పెట్టారండి. చూడటానికి కూడా చాలా ముచ్చటగా ఉన్నాయి. ఆ మందిరం మొత్తం కృష్ణయ్యకి ఎంత ఆనందకరంగా ఉంటుందో అలా అలంకరించారు. చాలా బాగుంది. ఇక్కడ నందగోపాల స్వామి విగ్రహం ప్రతిష్ఠించేటప్పుడు హనుమంతుల వారు కృష్ణయ్య విగ్రహంలోకి వచ్చి చాలాసేపు ఊగిపోయారట. దానివల్ల ఇంకా ఆయనకి అక్కడే ఆ ప్రాంగణంలోనే హనుమంతుల వారికి కూడా విగ్రహం గుడి కట్టారండి. అక్కడ కష్టభంజన్ హనుమాన్ అని పిలుస్తారండి అక్కడ హనుమంతుల వారిని. అక్కడ ఏ కష్టాలున్నా అక్కడికి వెళ్ళిన వాళ్ళకి కష్టాలు తప్పుతాయని చెప్పి భక్తుల నమ్మకాలండి. అక్కడ చాలా బాగుంటుంది. టూరిజం వచ్చే వాళ్ళకి కానీ, అటు భక్తిగా వచ్చే వాళ్ళకి అందరికీ కన్నుల విందుగా ఉంటుందండి. ఆ గుళ్ళు చాలా బాగున్నాయి, చూడదగ్గవి. ఇంకా మేము అక్కడి నుంచి ఇంకా ప్రాంగణం మొత్తం చాలా విశాలంగా బాగుంటుందండి. అక్కడ నేను మీకు ఒక ఫోటో పెట్టానండి. లోపల గర్భగుడిలో దేవుడు ఎలా ఉంటాడో అది. కానీ ఆయనకి మీసాలు ఉంటాయి. కొంచెం ఒక స్త్రీ రూపంలో ఉన్న దుష్టశక్తిని ఆయన కాలి కింద నొక్కి పెట్టినట్టు ఉంటారండి. చుట్టూ కోతులు పళ్ళు పట్టుకొని ఉంటాయి. ఆయనకు అన్నీ బంగారం కిరీటం, బంగారంతోనే గద అన్నీ ఉంటాయి. ఇక్కడేమో భోజనశాల, ఆ పక్కనే వచ్చేసి గోశాల అన్నీ ఉన్నాయండి. ఇక్కడ చూడటానికి చాలా బాగుంటుంది. 14 ఎకరాల్లో కట్టారంట అండి. ఇది 14 ఎకరాల విస్తీర్ణం అంట. ఈ గుడి మొత్తం విశాలంగాను చాలా బాగుంటుంది, ప్రశాంతంగా. మేము వెళ్ళినప్పటి నుంచి వర్షాలు అంతా చల్లగా చాలా బాగుందండి. ఎండ అయితే ఎలా ఉంటుందో, వర్షాకాలం కాబట్టి చాలా చల్లగా హాయిగా అనిపించింది. ఈ ప్రాంగణం మొత్తం గుడి కిందే ఉంటుందండి. ఇదంతా కొంచెం అక్కడ పక్కన ఇంకొక గుడి ఉంటుందండి, చిన్నగా మందిరం, ధ్యాన మందిరం. ఇంకొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మా బాబు మేము రూమ్ తీసుకున్న దగ్గర అట్లా పెట్టారండి ఆ ఎద్దులు. ఆ అబ్బాయి ఉంచున్నాడు. ఇక్కడ హోమాలు జరుగుతాయండి. పండగల టైంలో చాలా బాగా చేస్తారండి. ఇక్కడ అన్ని సౌకర్యాలు ఉన్నాయి.